న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలకే చెందాలన్న జాయింట్ కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు సిపిఎం. ఏపీసీసీ పదవి బాధ్యతలు చేపట్టి మొదటిగా శ్రీకాకుళం పర్యటన ప్రారంభించనున్న వైఎస్ షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వెంకటేశ్వరరావు తదితరులు లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన లోకేష్ గారికి ఈ రోజున బర్త్డే కార్యక్రమం మన కాకినాడ పట్టణంలో మరి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈనాడు మనం జరుపుకుంటా ఉన్నాం. నాడు చెప్పాలంటే మరి ఆయన 1983 సంవత్సరంలో జనవరి 23వ తారీఖున ఆయన జన్మించారు. అంటే మేము ఎమ్మెల్యే నాడికి ఆయన పుట్టాడు. ఆయన 83లో మేము ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేము మాకు జనవరి 9వ తారీఖున అధికారంలోకి వచ్చాం. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీ రామారావు గారు. అయితే ఆ రోజున చెప్పాలంటే మరి 83 సంవత్సరంలోనే ఆయన పుట్టడం అంటే గొప్ప గ్రేట్ విశేషం. నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడా అనేక పదవులు చేసి గతంలో మంత్రిగా మంచి బాధ్యతలు చేశారు. ఆయన చేసినటువంటి పదవులు అన్నీ కాదు, చాలా చక్కగా కూడా మనకు గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామాల్లో 24,000 సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. రాహుల్ గాంధీపై దాడి హేయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాండురంగారావు, రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, పెద్దాడ పెద్దబాబు పేర్కొన్నారు. భారత్ న్యాయ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ కృషి స్పాన్సర్డ్ దాడి హేయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాండురంగారావు, రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, పెద్దడ పెద్దబాబు పేర్కొన్నారు. రాహుల్ భారత్ న్యాయ యాత్రపై బీజేపీ నాయకులు దాడులకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కల్పన సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతదేశంలో గడిచినటువంటి కాలంలో మనం చూస్తున్నాము, ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దాదాపు 3,000 కిలోమీటర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఆదరణ సందర్భంలో మణిపూర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని భారత్ న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ గారు 2వ యాత్రకి భారత్ న్యాయ యాత్ర 2.0కి చేయడం జరిగింది. ఈ సమయంలో మళ్ళీ తిరిగి ఏవైతే మణిపూర్లో కానీ అస్సాంలో కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ఈ భారత్ జోడో న్యాయ యాత్రకి విపరీతమైనటువంటి స్పందన రావడంతో పాటు భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారితో ఉన్నటువంటి న్యాయ యాత్రికుల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం అస్సాంలో చేశారు. వాళ్లపై రాళ్ల దాడి చేశారు. నిన్ననే అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో కూడా ఆయనకి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాకుండా నరేంద్ర మోడీ, అమిత్ షాలు వారి యొక్క రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నారు. అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు గారు జిల్లా అధ్యక్షుల సమక్షంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గల కారణం మరి రాహుల్ గాంధీ గారు అస్సాంలో భారత జోడో న్యాయ యాత్ర చేస్తున్న 2వ విడతలో భాగంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ బృందం, అక్కడ ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరి రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి వాహనాల మీద దాడి చేయడం చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే రోజులు ఇవి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా అక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా వాళ్ళు పరిపాలించే విధానం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. ఎన్నో ప్రజా సంఘాలు అయితే, ప్రతిపక్షాలు అయితే, విపక్షాలు అయితే ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుల్ని, పార్టీల్ని
దొంగలో దొరకదొక్కాలనే ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న అరాచక పరిపాలన చాలా దురదృష్టకరం. మరి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, పార్టీ నాయకులు నున్న దొరబాబు, పెనుపోతు తాతారావు పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కాకినాడ సంత చెరువు సెంటర్ వద్ద కాకినాడ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, పార్టీ నాయకులు నున్న దొరబాబు, పెనుపోతు తాతారావు, బున్ని తదితరులు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగళం నినాదంతో చేపట్టిన పాదయాత్రకు ఆటంకాలు కలిగించినా విజయవంతంగా ముగిసిందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నాయకులకు, కార్యకర్తలకు లోకేష్ మనోధైర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు సంత చెరువు దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్, అదే విధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు పెనుపోతు తాతారావు గారు, మత్స్యకార నాయకులు, అదే విధంగా మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి నున్న దొరబాబు గారు, అదే విధంగా మాజీ కార్పొరేటర్ దశరథ్ గారు, అదే విధంగా మరో సీనియర్ నాయకులు బొబ్బిలి గోవింద్ గారు, ఈరోజు అదే విధంగా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి పుణ్య గారు కూడా రావడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు లోకేష్ బాబు గారు చెప్పుకోవాలంటే, ఆయన గురించి చెప్పుకోవాలంటే, యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్ని రకాలు ప్రభుత్వ ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడ భయపడకుండా వాళ్ళకి సవాలుగా ఈ పాదయాత్రని కొనసాగిస్తూ ఉన్నారు. పాదయాత్రలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా పార్టీని కానీ, పార్టీ క్యాడర్ కానీ, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి కూడా ఒక దిశానిర్దేశం చేస్తా, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తా పాదయాత్రను కొనసాగించారు అంటే అది ఆయన యొక్క గొప్పతనం. యువ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు కాకినాడ సంత చెరువు సెంటర్లో మాజీ మేయర్ సుంకర పావని గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే లోకేష్ పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రంలో యువతని చైతన్యం కొలిపి, యువత రేపు రాష్ట్రానికి ఉపయోగపడే యువతని ఈ రోజున రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతని ముందుగా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజున కాకినాడలో పాదయాత్ర చేసినప్పుడు కూడా భారీ ఎత్తున స్పందన. రేపు జరగబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయానికి లోకేష్ గారి పాదయాత్ర ఈ రోజున ముఖ్య ఘట్టంగా నిలుస్తుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన సమీకరణ ప్రభుత్వంలో కూడా లోకేష్ గారు యువతను ప్రోత్సహించే విధంగా పలు రకాల పదవులు, అలాగే రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు తీసుకురావడంలో ముందుంటారు. ఆ విషయంలో ఏ విధమైన అనుమానం కూడా ఉండదు. ఈ రోజున ఈ కార్యక్రమం చేసిన పావని గారికి, ఇచ్చేసిన తాతారావు గారికి, తిరుమల కుమార్ గారికి, బుద్ధి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం విజయవంతం చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఈఆర్ఓ నాగ నరసింహారావు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్ఓ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. నేషనల్ ఓటర్స్ డే ఈ నెల 25వ తారీఖున కాకినాడ కార్పొరేషన్లో, అంటే సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనము నిర్వహించబోతున్నాము. సో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈఆర్ఓగా నేను, తర్వాత ఏఈఆర్ఓస్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓస్ కూడా మనకు మొత్తం 233 మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంబంధించినటువంటి బిఎల్ఓస్ వీళ్ళందరి సమక్షంలో పిఆర్ కాలేజీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఆ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడానికి, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందాలని చెప్పేసి ఆ విషయం కూడా అవగాహన కల్పించడానికి మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీలో 2,36,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఫైనల్ పబ్లికేషన్ అంతా నిన్న చేయడం జరిగింది. సో అది కాకుండా ఇంకా కూడా ఎవరన్నా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరన్నా ఓటు హక్కు లేకపోతే కనుక వారు కూడా ఓటు హక్కును పొందొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని డెత్స్ కానీ, తర్వాత మైగ్రేషన్ కానీ, ఇటువంటి ఉన్నా కూడా వాటిని కూడా
మరి ఆ ఓటు దాని నుంచి తీసుకువేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ వాటర్స్ డే 25వ తారీఖు జనవరి మార్నింగ్ స్మార్ట్ సిటీ ఆఫీస్లో మనం 11 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. దీని అందరూ కూడా పిలిచి గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నది కాన్సెప్ట్. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకం మహిళలకే చెందేలా అమలు చేయడం చూస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలియజేశారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. టీబీటీ విధానంలో బటన్ నొక్కి రాష్ట్రంలోని 78,94,169 మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 6,419.89 కోట్ల నగదును జమ చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 4 విడతల్లో 25,571 కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక బాపూజీ కళామందిర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే ఎమ్మెల్సీ గారు నరసింహరావు గారికి మాట్లాడడానికి, లేకపోతే ఏ లబ్ధి మనం ప్రభుత్వం ఏ లబ్ధి ఆశించి ఈ ఆశా ప్రోగ్రాం నిర్వహిస్తుందంతా కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. నాకు పెద్దగా అడిషనల్గా మీకు ఏమైనా చెప్పడానికి కూడా మాటలు అయితే రావట్లేదు. దాదాపు 309 కోట్లు, మొత్తం కలిపి 1200 కోట్లు మనము దాదాపు 40,000 పైచిలకు సభ్యులకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ మహిళా సాధికారత అనేది చేకూరాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ దిశగా ఇప్పుడు 4వ విడత లబ్ధి సందర్భంగా దాదాపు ఇప్పటి వరకు ఈ 4 విడతలు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల లబ్ధి ఇప్పటి వరకు చేకూరుతుంది అందరికీ. సో అలాగే మన జిల్లాలో 1,200 కోట్లు ఈ 4 విడతల్లో చేకూరుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జాయింట్ కలెక్టర్ గారికి. మరి తదుపరి మన కలిక కార్పొరేషన్ చైర్మన్ ఎంపీ అభ్యర్థి గారు జిల్లా తిలక్ గారిని సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ గత 56 నెలలుగా నిరూపించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు మనకి ఇచ్చినటువంటి ఈ స్వయంవరం శక్తికి మరి నిదర్శనంగా నిలిచినటువంటి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సందర్భంగా శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఇంత మంచి సభకు ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మన మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం భారతదేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాలు కానీ 8-9 ఉండేటువంటి కేంద్ర పాలిత ప్రభుత్వాల్లో ఎక్కడా జరగలేనటువంటి మహిళా చైతన్యమైనటువంటి ఈ శక్తిని, మహిళా తాలూకా ఈ ఆసరాన్ని మనకి గౌరవంగా ఇస్తున్న జగనన్నకు మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసే బాధ్యత కంకణం కట్టుకోవాలని అందరితో తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిటికైనా మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ప్రతి దగ్గర మహిళా ప్రధానమంత్రులు ఉన్నారు. ఎవ్వరు కూడా మహిళల కోసం మంచిగా మాట్లాడతారు. మహిళలు పురుషులు సరి సమానమని ఒక చైతన్యవంతమైనటువంటి ప్రసంగాలు ఇస్తారు. నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ గారు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గడిచిన ప్రభుత్వాలకి అనేకమైన వ్యత్యాసాలు కనిపించాయి. రాజస్థాన్ మాట్లాడినప్పుడు ఎంత ధైర్యంగా బతకచ్చు అనడానికి ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి మహిళా సోదరి మనకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. తన కాలుపైన తాను నిలబడి ఇల్లుని కానీ, కుటుంబాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ చక్కబెట్టుకోవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈవేళ రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కరోనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆనాడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ఖజానాను కళ్ళగొట్టేసినా సరే, జేసీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం
3 విడతలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు ప్రీతం ముఖ్యమంత్రి గారి అందినటువంటి ఆసరా 4వ విడతతో పూర్తి చేసే కార్యక్రమం ఈవేళ రాష్ట్రంలో జరుగుతోంది. ఉరవకొండలో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయడం జరుగుతోంది. మరి అటువంటి మంచి కార్యక్రమానికి ఈవేళ హాజరైనటువంటి గౌరవ అతిథులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రియమైనటువంటి అక్కచెల్లెమ్మలందరికీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ఏం చెప్పారో, ప్రజా సంకల్ప యాత్రలో తూచా తప్పకుండా ఆచరించిన గొప్ప నాయకుడిగా 4వ విడత వేళ ఆసరా కార్యక్రమం. మరి మన జిల్లాకే కేవలం 309 కోట్ల రూపాయలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ చూస్తున్నారు, ఆయన పాలన 4 సంవత్సరాల 10 నెలలు, సుమారుగా 9 నెలల కాలం గడిచిపోయింది. ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఏంటి, మన నాయకుడి తాలూకు ఆలోచన విధానం ఏంటి, ఈ ప్రజలకు ఏం కావాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసే గొప్ప నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక రకాలైన ఇబ్బందులు కుటుంబంలో పడుతున్నటువంటి మహిళా సోదరీమణులకు అన్నింటా ప్రభుత్వమే అండగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కనీస వేతనాలు, పిఎఫ్, గ్రాట్యుటీ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తుంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధకాన్ని ప్రయోగించి విజయవాడలో టెంట్లన్నీ పీకించేసి వేలాది మంది మహిళల్ని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ రోజు నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు జైలు పాలు చేసినారు. ఈ రోజు ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర యావత్ ప్రజానికి ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము పిలుపునిస్తాం. ఈ రోజు ఉదయం కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేయడం కంటే అక్కడేమో అరెస్టులు చేసి ఎక్కడికక్కడ జైలుగా మార్చారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా సోంపేట, మందస, పొందూరు, పలాస తదితర ప్రాంతాల నుంచి రాత్రి అక్రమంగా అరెస్టులు చేసి ఇవాళ జైల్లో పుట్టింది ప్రభుత్వం. ఎట్లాంటి చేస్తే సైనికులు ఇవాళ అంగన్వాడీలు ఒంటరిగా లేరు. ఇవాళ అంగన్వాడీకి మద్దతుగా 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా అఖిలపక్షం అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు. ఈ రోజు విజయవాడకి జగనన్నకి చెబుదామని అంగన్వాడీలందరూ బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెవుడు ద్వారా ఏముందని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతమంది 1,08,000 మంది అంగన్వాడీలు 42 రోజులు బట్టి చేస్తా ఉంటే నువ్వు నిమ్మకి నీరెత్తినట్టుగా ఇంట్లో కూర్చుంటావా? నువ్వు బయటకు వచ్చి సమస్యలు విని తక్షణం పరిష్కారం చేయు. లేదంటే నువ్వు ఎలా ఇంటికి వెళ్తావు? నీకు ఓటేసే పరిస్థితి లేదు. అందుకని చెప్పి వెంటనే అంగన్వాడీ సమస్యలు గ్రాట్యుటీ జీతం వెంటనే పెంచాలి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దేనితో ఇంకొంచెం నిర్బంధాలకి ఎంత నువ్వు గురి చేస్తే మేము ఇంకా ముందుకు వస్తామని చెప్పి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముమ్మడివరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకులు తాడి నరసింహారావు స్వగృహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ కేక్ కట్ చేసి లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్లని పంపిణీ చేశారు. భావితరాల యువ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినం ఈ రోజు 7 రోడ్ల జంక్షన్ లో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల అనంతరం బెహరా మనోవికాస అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి పళ్లు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి మాట్లాడారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి పర్యటన ప్రారంభించనున్నారు. తాండ్ర పాపారాడు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు
మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు, తాయి నగేష్లు పేర్కొన్నారు. తాండ్ర పాపారాయుడు రాజాం సంస్థానాధీశుడు అని 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు, తాయి నాగేష్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ నడకుదురు వెలమ సంక్షేమ సంఘం భవనం వద్ద నడకుదురు వెలమ సంక్షేమ సంఘం నాయకులు వెంకటరమణ ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు ఫ్రెంచ్ జనరల్ బుస్సీ వారితో చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినప్పుడు బొబ్బిలి కోట విదేశీల పాలు అవ్వకూడదని యుద్ధం చేసి ప్రాణాలు వదిలిన వీరుడు తాండ్ర పాపారాయుడు అని పేర్కొన్నారు. మరి మన ఈ రోజునైతే మనం మన వెలమ నాయకుడు వెలమ గర్జన సాధించిన మన తాండ్ర పాపారాయుడు గారు వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ వారిని స్మరించుకుంటూ మరి భవిష్యత్తులో మనం అందరం కూడా కట్టడిగా వెలమ గర్జనగా ముందుకు సాగుతూ మరి అన్ని విధాలా కూడా మనం అభివృద్ధి చెందాలని, బీసీ కులాల అందరం కూడా అభివృద్ధి చెందాలని మరి మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు మా వెలమ వీరుడు తాండ్ర పాపారాయుడు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు నా బొబ్బుల యుద్ధం జరిగి గత 200 సంవత్సరాలు దాటింది. అయితే మా వీరుడు తాండ్ర పాపారాయుడు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడలో నడకొత్తూరు గ్రామంలో ఉన్న విగ్రహానికి మేమందరం కూడా వెలమ సంఘ నాయకులందరూ కూడా వచ్చి నివాళులర్పించడం జరిగింది. ప్రతిభ కులమానంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎండీఓ కర్రి స్వప్న, ఎస్ఐపి వెంకటేశ్వరరావు, జాతీయ క్రీడాకారుడు సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిభను కొలమానంగా గుర్తించి వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎండీఓ కర్రి స్వప్న, ఎస్ఐపి వెంకటేశ్వరరావు, జాతీయ క్రీడాకారుడు సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో తూరంగి కారప మండలం పెద్దాపురం మధ్య ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ సచివాలయ స్థాయిలో 836, మండల స్థాయిలో 325, నియోజకవర్గ స్థాయిలో 20 టీంలు పాల్గొనడం జరిగిందన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు పురుషులు, స్త్రీలకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు మనం ఇక్కడ అందరూ గెలవడానికి కారణం ఆడుదాం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈరోజు పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకి చూస్తే 5 డిసిప్లిన్స్ ఆడుదాం ఆంధ్రాలో 5 డిసిప్లిన్స్ నుంచి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాలీబాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్. ఈ 5 డిసిప్లిన్స్ నుంచి కూడా మెన్ అండ్ విమెన్ టీమ్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేసి టోటల్ కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చేసరికి ఒక 20 టీమ్స్ మనకి ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో వివిధ విభాగాల నుంచి ఆడుతున్నారు. అందులో మనకి ఇప్పుడు క్రికెట్ టీం వచ్చేసి మనకి తొరంగి 4 నుంచి పెద్దాపురపాడు కరపమండలం నుంచి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. టోటల్గా మన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చూసుకుంటే మన కాకినాడ రూరల్ మండలం నుంచి దాదాపుగా 14,000 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోగా సెక్రటేరియట్ లెవెల్లో ఆడినప్పుడు 836 టీమ్స్ ఆడాయి. అవి 325 టీమ్స్ మండల్ లెవెల్కి ప్రమోట్ అయ్యారు. అక్కడ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్కి మా మండల్ నుంచి 8 టీమ్స్ రాగా మిగతా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ అర్బన్ వార్డ్స్ నుంచి అండ్ కడప నుంచి మిగతా 12 టీమ్స్ రావడం జరిగింది. వారందరితో ఇప్పుడు 20 టీమ్స్తో ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తాం. చాలా ఒక మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా గ్రామాల్లో వెనుకబడిన క్రీడాకారులు, అదేవిధంగా చాలా గ్రామాల్లో ఆ గ్రామంలోనే మంచి మంచి ప్లేయర్స్ ఆ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు చేసి అర్థం ఉంటున్నారు. వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని పై స్థాయిలో నిల్చోబెట్టడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి చిన్న స్థాయిలో ఉన్న క్రీడాకారులు ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారు అనేసి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మేము కొన్ని గేమ్స్ ఉన్న ప్రియారిటీ మిగతా గేమ్స్ ఉండవు, కానీ ఈ ఆడుదాం ఆంధ్రలో ఆ గేమ్స్లో ఆడిన క్రీడాకారులని
అంబాసిడర్స్గా నియమించి ఇక్కడ వాళ్ళకు కూడా కొంత ఒక ప్రియారిటీ ఇచ్చి వేరే అథ్లెట్స్కి మోటివేషన్గా ఇది ఒక మాకు కూడా ఒక అవకాశం. సో ఈ ఆడదాం ఆంధ్ర అనేది మంచి క్రీడాకారుని బయటకు తీసుకురావడానికి ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా ఆశిస్తూ సెలవు. ప్రజల్లో ఉత్తేజపరచడానికి స్పోర్ట్స్ మ్యాన్కి తీయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చిన్న స్థాయి నుంచి ప్రతి వాళ్ళు ఆడి వాళ్ళ ప్రాధాన్యత సంతరించుకుని ఇక్కడ దాకా వచ్చే విధానం కాకినాడ సంస్థ పరిధిలో 4 రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ నగరానికి సామర్లకోట రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని, సామర్లకోట కాకినాడ మార్గం మధ్యలో పైప్ లైన్లు మరమ్మతులకు గురి కావడం వలన మంచినీటి సరఫరా నిలిచిపోయిందని మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ పేర్కొన్నారు. బుధవారం మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోజున ఈ కాకినాడ నగరం ఎటుపోతా ఉంది, ఈ ప్రజల పరిస్థితులు ఏంటి? ప్రజలు అలో లచ్చన అంటూ ఈ ప్రత్యేక అధికారి కలెక్టర్ గారి పాలనలో మరి అఘోరిస్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నామంటే, గత 4 రోజులుగా శశికాంత్ నగర్ ప్లాంట్ నుండి ఎటువంటి నీరు రాకుండా, ఒక చుక్క నీరు కూడా ప్రజలకు వెళ్లకుండా, ఏదైతే మా ప్రాంతాలు ప్రధానంగా అత్యంత నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతాలు, మన సంజయ్ నగర్ కానీ దుమ్ములపేట కానీ మరి వేలాది సముదాయాలతో ఉన్న ఇల్లులు రాజీవ్ గురకల్ప కానీ దుమ్ములపేట ప్రాంతాల్లో ప్రధానంగా నిరుపేదలు ఉన్న ప్రాంతాలు అడగలేరని వీరెవరు కూడా నోరు విప్పి అడగలేరు అనే ఉద్దేశంతో కనీసం స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకురాలేదంటే ఈ సమస్య ఉందనే విషయం ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తే కానీ మాకు తెలియలేదు. తీసుకురాకుండా కమిషనర్ గారు, ఎస్సీ గారు మరి ఏదైతే కార్పొరేషన్లో ఉన్న 5 ట్యాంకర్లతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై చేసుకుంటూ ప్రజలకు నీరు లేదు అని 48 గంటలుగా ఒక ట్యాంక్ పంపమని అడిగితే కూడా పంపలేని స్థితిలో ఈ నగరపాలక సంస్థ కమిషనర్ కానీ ఎస్సీ గారు కానీ ఉన్నారు. గత 4 రోజులుగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే కాకినాడ ప్రజలు పడుతున్నటువంటి మంచినీటి ఎద్దడి గురించి ఈ రోజున నగరపాలక సంస్థ స్పెషల్ అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని ఈ రోజున కలవడం జరిగింది. ఏదైతే గత శనివారం నుంచి కాకినాడ నగరంలో సామర్లకోట రోడ్డు ఏదైతే ఉందో, సామర్లకోట రిజర్వాయర్ నుంచి రావాల్సినటువంటి రోడ్డుకు కెనాల్ మధ్యలో ఏదైతే మన ఏడీపీ రోడ్లో ఉన్నటువంటి పైప్ లైన్ మరమ్మతు అవడం వల్ల గత 4 రోజుల నుంచి కాకినాడ ప్రజలకు వాటర్ సప్లై అనేటువంటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా సచికాంత్ నగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటర్ రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా సరే కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజున వ్యవహరించేటువంటి తీరుంది. ఏదైతే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 5 వాహనాలతో మాత్రమే వాటర్ సప్లై చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. నేటి నుండి సమ్మెలోకి సెర్ఫ్ సిబ్బంది ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అమల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, నాడు నేడు, సున్నా వడ్డీ, జగనన్న తోడు, జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణం, పేదలకు జీవనోపాధి పెంపుదల వంటి సంక్షేమ పథకాలు అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ఫ్ సిబ్బంది ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని, మూల వేతనంపై 100% ఈపీఎఫ్ అమలు చేయాలని, పదవీ విరమణ వయస్సు పెంచి అర్హులకు పదోన్నతి కల్పించాలని తదితర డిమాండ్లతో సమ్మెలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు ఉద్యోగులు వినతి పత్రం అందించారు. అది జీవ రూపం రాలేదు సార్.
తరగతిలో కొంచెం నాన్ ఫైనాన్స్ ఉన్నాయి సార్ అంటే 16 నుంచి 62 ఇయర్స్ కన్సమని అలాగే కాలనీ అమ్మకాలు చేయమని అడుగుతున్నాం సార్. దానికి కూడా కనీసం ఏమి మాట్లాడే సమాచారం చెప్పండి సార్. ఫిక్స్ చేశారు తెలంగాణ లాగా కొంచెం మాట్లాడి చేయమన్నాం సార్. అక్కడ కేసుగా చేశారండి తెలంగాణలో. వాళ్ళు మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కలిసి పని చేశాము. వాళ్ళు ఏమో మాకు న్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేదు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలకే చెందాలన్న జాయింట్ కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు సిపిఎం. ఏపీసీసీ పదవి బాధ్యతలు చేపట్టి మొదటిగా శ్రీకాకుళం పర్యటన ప్రారంభించనున్న వైఎస్ షర్మిల. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.